మనందరం ఈ రోజు స్వస్థ నారి సుశిక్త పరివార్ అనే విశేషం మీద ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినంగా ఈ రోజు దేశంలో కూడా ఇంత పెద్ద మెడికల్ క్యాంపు గాని ప్రజలకి అవగాహన గాని చైతన్యపరిచే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఇన్ని దేశాల్లో మనకి ఉన్నా గానీ ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద కార్యక్రమము చేపట్టేదానికి ఒక ఆలోచన సంకల్పంతో పాటు ఇక్కడున్న యంత్రాంగం గాని వీళ్ళందరూ కలిస్తేనే ఇది మనం ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్ళకి న్యాయం చేసి మంచి విధానంగా ముందుకు తీసుకెళ్తాం. సోషల్ మీడియా ఉంది, పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ప్రజల్ని చైతన్యపరిచే అవసరం ఉంది. ఇవన్నీ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయనే దానికే ఈ రోజు మేము ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ మనం ఖచ్చితంగా మనందరం కళ్ళగా చూసాం. ఈ రోజు హాస్పిటల్లో గాని వైద్య సిబ్బంది గాని ఈ యంత్రాంగం వీటికి అన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఒకటి ల్యాబ్ గాని లేదంటే టెస్ట్లు గాని లేదంటే రిజిస్ట్రేషన్ గాని ఈ కార్యక్రమంలో అన్ని విధానాలుగా మనం ఉన్నాం. కానీ ఒక టీం లాగా పనిచేయాలంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కానీ లేదంటే మనం తీసుకున్నప్పుడు ఆశా వర్కర్లు కానీ హెల్త్ సిబ్బందితో పాటు ఈరోజు సచివాలయం కూడా ఉంది. ఏ ఒక్క చిన్నది జరిగినా కానీ నిర్లక్ష్యం ప్రజలకి ఎటువంటి వాళ్ళు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళని అడిగినప్పుడు ఇక్కడ చదువుకున్న యువకులు కానీ లేకపోతే ప్రజలందరూ చైతన్యపరిచినట్టు వాళ్ళకి ఈ చిన్న విషయం జరిగినా కానీ ఇక్కడ ఉన్న పిహెచ్సి కానీ లేకపోతే సిహెచ్సి కానీ హాస్పిటల్కి వచ్చి మనం ఏముందులే ఈ జ్వరం అనుకోకుండా దాన్ని కానీ ఇది కానీ చేస్తే మంచి జరుగుతుంది.